హలో గైస్, వెల్కమ్ టు గేమింగ్ 004. అయితే మనం ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్ మ్యాక్స్. ఇది వచ్చేసి ఫ్రీ ఫైర్ మ్యాక్స్ తెలుసు అందరికీ. సో నిన్న నేను పెట్టిన వీడియోకి అయితే చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వ్యూవర్షిప్. ఇన్ 12 అవర్స్లో 32 వ్యూస్ అండ్ 1 కామెంట్, 4 లైక్స్. థ్యాంక్ యూ. అండ్ కామెంట్ పెట్టిన రాకేష్ బ్రోకి కూడా ఒక ఛానల్ అయితే ఉంది, నేను చూశాను. అండ్ మనమైతే హీరోయిక్లో ఇంకో స్టార్ అయితే తెచ్చుకుందాం. సో మీరు ఎప్పుడు నా హీరోయిక్ దగ్గర చూస్తారండి, సిఎస్ ప్లేయింగ్ కాదు, ఇది కూడా చూడండి. సో బ్యాటిల్ రాయల్ స్క్వాడ్, ఈ మధ్యలో స్క్వాడ్ అలవాటైంది, బ్యాటిల్ రాయల్. అండ్ కలెక్షన్ మొత్తం చూసేసారు కదా, ఇంకేం చేస్తారు. మ్యాజిక్ క్యూబ్ టోకెన్స్ ఉంటాయి కదా గాయస్, అవి ఫ్రేగ్నెంట్ టోకెన్స్ అంటారు కదా వాటిని. ఎవరికి ఇద్దాం మనం? ఇదేమే నేను ఇప్పటిదాకా ఇల్లు ఒక దగ్గర దిగినా, అదే పేరు గుర్తులేదు నాకు. క్యాసావిటా కావచ్చు, క్యాసావిస్టా, అంతే 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 గాయస్, అంతే గాయస్, అంతే. ఇది ఎంతసేపు అని ఉండని అన్నీ. ఏంది నేను ఎక్కడ దిగాను ఇప్పటిదాకా? పేరు గుర్తులేదు. ఇక్కడ ఒక నిమిషం, ఇక్కడ ఏంటి ఇప్పుడు నేను పోయేది? రైడర్స్ క్లబ్ కావచ్చు, అంతే. ఎస్ గాయస్, రైడర్స్ క్లబ్లో 11 కిల్స్ చేశాను. మీకు దాన్ని వీడియో పెడతా, ఎందుకంటే రికార్డింగ్స్లో ఉంటుంది కదా గాయస్. అది రైడర్స్ క్లబ్, దీని మీదకెళ్ళి వెళ్ళిపోయాం. ఎస్కేఎస్ దొరికింది, M1014 దొరికింది. 11 కిల్స్ ఇక్కడ అయిపోతే బుయా మనం కొట్టేసినాం, బుయా కూడా కొట్టేసినాం. నాకు గేమ్ సౌండ్ తగ్గించుకున్నా, మీకు డిస్టర్బెన్స్ అవుద్దని. షార్ట్ లెవెల్ 3 బ్యాక్ పోయింది గాయస్. ఊహూ, బ్యాక్ ఎక్కడ బ్రో? వీడు నువ్వే, వాడు నువ్వే, మన వెనకాల ఉన్నాడు. అసలు గేమ్లోకి ఎందుకు వచ్చిండు నెంబర్ 2 అయితే కదా గైస్. ఇది ఆఫ్ చేసుకుందాం. లెవెల్ 3 బ్యాక్ కొనేసుకుందాం గాయస్. లెవెల్ 3 బ్యాక్ ఫిల్ పిస్టల్ ఫ్రీగా ఆర్డర్ చేసుకున్నాం. సో MP40 తీసేసుకున్నాం. నోటిఫికేషన్స్ చిరాకు వస్తాయి నాకు. ఆ టోకెన్స్ అంతా కొత్త ఫుల్ వచ్చినాయి గాయస్. ఈ ఫ్రీ ఫైర్లో ఓల్డ్ ఫ్రీ ఫైర్. సో గాయస్, ఎవరు అయితే ఓల్డ్ పీక్ ఉన్నప్పుడు ఆడారో కామెంట్ చేయండి కింద. నేను ఎప్పుడు అడగలే కామెంట్ చేయమని, కానీ అడుగుతున్నా. ఇదేంటిది? ఓహోహో, నైస్, భలే ఉంది అది. ఆడ మనిషి ఉన్నాడు కదా, మనిషిని చంపాడు. సో గాయస్, నాకైతే రికార్డింగ్ చేస్తున్నప్పుడు నచ్చదు. ఏంటిది సైడ్ స్విచ్ అంటే? అది ఎనిమిది దగ్గర చూపిస్తుందా? అసలు ఏంటి అది? ఇప్పుడు నేను చేసింది ఏంటి అసలు? టిష్యూ పడిపోయా, లూట్ వచ్చేసి. సో గాయస్, ఇది తెలుసా మీరు ఎవరికన్నా? ఇది వేసినాం అనుకో, శాంటినోలా పనిచేస్తుంది అది. ఇట్స్ అండ్ శాంటినో, బట్ ఇట్ ఈస్ ఎ గ్యాడ్జెట్. అది ఒక్కటే అయింది గాయస్. ఇన్ఫినిటీ నాకు ఎప్పుడు అదే వద్దు, ఇన్ఫినిటీ ఎక్కువ. ఎగ్జామ్ ఎందుకు ఇప్పుడు నాకు? ఓ హీలర్.
సో గాయ్స్ వచ్చేసాం, బ్యాక్ వచ్చేసాం. సో చిన్న అలా అలా చేసి వచ్చా. సో మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వీళ్ళంతా మనకెందుకు లేరు. నాకు ఇలా కూర్చోబోద్దు అవుతుంది, కూర్చుందాం ఎనిమిస్ వస్తారు. కానీ దూరం నుండి స్నైపింగ్ తీసుకెళ్ళి ఉంటుంది, అది నా భయం. లెవెల్ 3 వెస్ట్ ఉంది ఇక్కడ, కోడే కదా ఇదేంది ఇక్కడ. సో మనం అయితే ఆటో వేసుకొని వెళ్ళిపోయాము. ఆటో. సో గేమ్ సౌండ్ ఈ మధ్యలో అలవాటైంది నాకు. సో ఇప్పుడు వెళ్ళిపోయాం, ఎటు వెళ్ళిపోయి ఇంకో వెహికల్ తీసుకుంటాను నేను ఇప్పుడు. ఒక్క కిల్లా ఒక్కడు కూడా దొరుకుతలేనండి గాయస్ ఈరోజు. ఆ ఒక్క కిల్ కూడా ఎవరిని అది కిల్ చోర్ కిల్, అది అసలు నా కిల్ కాదు అది. అంటే నేను ఇద్దరిని కిల్ చేసే టీం అయిపోతాను అనుకోకండి. ఆ రివైవ్ వేయడానికి పోతున్నా, మనం వేసేసినాం అంతే. పోయినసారి కూడా ఇడికే దొరికింది గాయస్ నాకు. అబ్బా ఏమి ప్లానింగ్, ఏమి జాగ్రత్త బ్రో. నేను తెచ్చి ఓడరా మీరంతా పిల్ల బచ్చాగాళ్ళు. కాకపోతే మనం ముంగట అడు నా దగ్గర అచ్చా ఇంత డ్యామేజ్ కూడా పడలేదు నాకు అసలు, తెలుసా అప్పుడు గాయస్. లెవెల్ 3 హెల్మెట్ నాది నేను చెప్పుకోవడం కదా, మీరు చూసిరు కదా చాలామంది చూపిస్తారు. సో రియల్ గేమ్లో కావాలంటే నాది కామెంట్ చేయండి, నేనేం చేయాలి. టీమ్ బై పోటీకి అంటే అక్కడ ఉన్నాడు, ఆడు ఏడున్నాడు ఇప్పుడు జోన్లో పోవాలంటున్నాడు. ఒక్క వెహికల్ దొరకడం లేదు, వెళ్ళండి చూడండి. ఒక ఆటో ఇప్పట్లో దొరికినా వద్దు. ఇక్కడ చేస్తే లూడ్ వస్తుంది అంటారు కదా గాయస్. ఇక్కడ జల్లు మన వాడి ఇక్కడ ఆర్సనల్కి మాత్రం నాకు దొరకదు ఎప్పుడు. చెప్తున్నాను కదండి, ప్రపంచం అంతా దొంగన కొడుకులు ఇది ఎవరంటారు రేపండి. ఓ కాశీ ఇది కదా, నాకు తెలుసు. నేను యూట్యూబ్లో చూసిన దీన్ని. అరే కిల్, అరే నూబుగా పోరా రే గ్లానటైజ్ జంప్. అరే నూబు నూబ్ చలో ఓడుగా సీడు. ఇప్పుడు ఫస్ట్ ఇంట్లోకి వచ్చాను కాబట్టి నాకు వస్తుందా వానికి వస్తుందా, అది ఇద్దరికి వస్తుందా, ఇది నా డౌట్. హీరో ప్లేయర్ నిలరే అంతే చెప్పుకోదు. ఓహో వాడు ఇన్ఫినిటీదా? 4 kills ఇప్పుడు 3 అంటే ఇంకా 4 మెంబర్స్ ఉన్నారు. అది స్క్వాడ్ అయితే స్క్వాడ్ చేయను నా వేగిరేక. స్నైపర్ ఏమైంది గాయస్ అంత చూసారు కదా గాయస్. ఆడ ఆర్సనల్కి వచ్చిందనుకో నాకు ఎందుకు డౌట్ పడుతుంది. ఆర్సనల్ కాదు వర్కసిల్లంతా నా దగ్గర ఇంకొక్కడు ఉన్నాడు, ఒక్కడు అని క్లియర్ చేసుకుందాం బ్రో.
ఇది బుయా కొట్టామనుకోండి మనం ఆడిన నేను పెట్టిన సెకండ్ హీరో తర్వాత నేను ఫస్ట్ ఇది సెకండ్ బుయా అయిపోతుంది. ఇది వేయకముందు ఒక ఇంకో బుయా కొట్టేస్తున్నాను నేను. అప్పుడు సోలో ఆడిన గాయస్ నాకు ఎందుకో వస్తాడు అనిపిస్తుండే, నేను అందుకే ఇట్లా తిరుగుతుంది. గాలిలో ఎగిరే ఆకాశం సగా సినిమా గాలిలో ఎగిరే ఆకాశం. ఓకే వాడి దగ్గర కూడా ఉంది కదా. ఓకే వాడి దగ్గరలో ఉన్నాడు, చాలా దగ్గరలో ఉన్నాడు మనకు. చెప్తున్నాను నేను, ఇది చూద్దామా. అన్లాక్గా ఓడిపోయాడే. రే మీరేంద్ర అంత అవుతారు వీళ్ళు. 7వ ల్యాండ్ మైన్ మన దగ్గర ఆసనాలు ఉంటుంది అనుకో, ఉండదు. పోయి ఎవరు ట్రై చేసినా వస్తారు. రే ఏడున్నారు రే ల్యాండ్ మ్యాన్కు. వీళ్ళకేం కాదా, నాకు మిస్క్ అవుతుంది అన్నమాట అది. సో ఇది అవ్వేటట్లేదు. సో వెతుకుదాం ఇప్పుడు. ఇక ఇంత పెద్ద మ్యాప్ గాయస్, అది ఏడుంటుందో తెలియదు నాకు. టైం అయిపోతుంది 12 minutes ఇప్పటికి. అప్పట్లో 12 minutes కంటే ఎక్కువ రాకపో రికార్డింగ్, ఇప్పుడు కొంచెం ఎక్కువ అయింది. సో ఒక ఫోటో దిగుదాం ఇక్కడ. ఎట్లా దిగాలి ఫోటో? ఆప్షన్ నడు బ్రో, నువ్వు నడు, నేను వస్తున్నాను. ఆగు బ్రో, ఆగు బ్రో. అరే గ్రాండ్ వేస్తున్నాను పిచ్చి. నాడు బ్రో, వెళ్ళిపోదాం. అయిపోయింది. నేను ఎక్కడున్నాడో చూద్దామా అండి. నేను మళ్ళా కాదు. అరే G36 కొట్టు బ్రో. అయిపోయి 6 kills మనమే చేసినాం కాదు. వీళ్ళందరూ ఉండి వేస్ట్. ఎంత 138. సో నా దగ్గర అయితే ఫ్రాగ్రెన్స్ టోకెన్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తా. 45 మ్యాజిక్ క్యూబ్ వచ్చింది అనుకో, దివాళీ అప్పుడు ఓల్డ్ పండుగ వచ్చాయన్నారు ఎవరు, నిజమా కాదు. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం. బాయ్.